హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తెలుగు పిల్ల. మీరు ఎప్పుడైనా గ్రీన్ ఎగ్ కర్రీ తిన్నారా? తినకపోతే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఒక్కసారి ఎగ్ కర్రీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మరి దీని టేస్ట్ అయితే ఎలా చేసుకోవాలో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే మీరు ఎన్ని ఎగ్స్ అయితే కర్రీలో వేయాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ని అయితే మంచిగా బాయిల్ చేసుకోండి. కావాల్సినన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఈ మూడింటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేయండి. ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలి దీంట్లో. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఎగ్స్కి అయితే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, లేదంటే అవి ఆయిల్లో వేసినప్పుడు పేలిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసే ప్రాసెస్ చాలా మందికి తెలిసే ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోనే పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. ఎగ్స్ని అయితే దాంట్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేశాక మిగిలిపోయిన ఆయిల్లోనే కొన్ని బిర్యానీ మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం రెడీ చేసుకున్న పేస్ట్ అయితే దీంట్లో వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసేలాగా కలిపేసి ఆ తర్వాత దీంట్లోకి పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా అన్నీ మంచిగా ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. వాటర్ యాడ్ చేయకపోయినా చాలా బాగుంటుంది. ఎక్కువ కర్రీ కావాలనుకుంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం కారం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి తక్కువగానే వాడుకోవాలి. ఇందులో పెరుగు వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. అస్సలు మిస్ చేయకండి పెరుగు వేయడం. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇదైతే మంచిగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత అయితే ఎగ్స్ అయితే యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత అయితే మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాతనైతే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ కర్రీ అయితే అన్నంలోకే కాదు, చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాగా మీకైతే తప్పకుండా నచ్చేస్తుంది. నేనైతే అన్నంలోకి ట్రై చేశాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ తెలుగు పిల్ల.